అందరికీ నమస్కారము. చిన్న ఉల్లిపాయలు ఆలుతో గ్రేవీ కర్రీ ఎలా చేయాలో చూసేద్దాం. చాలా గ్రేవీ ఉంటుంది, టేస్ట్ బాగుంటుంది. ఇలా చేసుకుంటే ఉడకబెట్టిన ఆలునైతే తీసేసుకొని పెద్ద ముక్కల్లాగా కట్ చేసుకొని వేపుకోవాలి. ఇలా ఆయిల్లో చిన్న ఆలు దొరికినా కానీ ఉడకబెట్టి పొట్టు తీసి ఆలు వేసేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఇంకా చిన్న ఆలు దొరకనప్పుడు ఇలా ఈ ఆలునే పెద్ద పీసులు చేసి వేసుకోవాలి. ఇలా కొంచెం సాల్ట్ వేయాలి వేగేటప్పుడు. మనం గ్రేవీ కోసం అయితే ఒక పేస్ట్ రెడీ చేసేసుకోవాలి. ఒక 2-3 ఉల్లిపాయలు పెద్దవి, 4-5 టమాటాలు, పచ్చిమిర్చి, ఒక స్పైసీని బట్టి 4 పచ్చిమిర్చి, 4 ఎండుమిర్చి కొంచెం వేడి నీళ్ళల్లో వేసి కొంచెం సేపు ఒక 2 నిమిషాలు ఇలా వేసేసుకోవాలి. మనం దీంట్లోకి అయితే అదే వాటర్ పోసేసాము, వేడి నీళ్ళు. మనం మిర్చి నానేసింది గోరువెచ్చటి, కొంచెం అల్లం ముక్క, ఎల్లిపాయలు, పసుపు, ఇంకా సాల్ట్ వేసేసి మంచిగా పేస్ట్ మెత్తగా పట్టేసి పక్కకు పెట్టేసుకోవాలి. ఎండుమిర్చి, పచ్చిమిర్చి, అల్లము, ఎల్లిపాయ, సాల్ట్, పసుపు, ఉల్లిపాయ, టమాటా పేస్ట్. ఇప్పుడు మనం ఈ గ్రేవీ కర్రీకి అయితే మసాలాలు రెడీ చేసేసుకోవాలి. పావించు మనము పట్ట తీసుకోవాలి, ఒక బిర్యానీ ఆకు, 2-3 ఇలాచీలు, 4-5 లవంగాలు, కొంచెం బిర్యానీ పువ్వు, ఒక మరాఠీ మొగ్గ, ఒక అనాస పువ్వు, మనము ఈ సగం స్పూను సాజీర తీసుకోవాలి. ఇంక ఇవి తీసి పక్కకు పెట్టేసుకొని రెడీగా ఈ చిన్న ఉల్లిపాయల్ని పొట్టు తీసి శుభ్రంగా కడిగేసుకొని ఇలా చిన్న ఘాట్లు పెట్టేసుకోవాలి. ఘాట్లు పెట్టి పక్కన పెట్టేసినామంటే ఇంకా ఆలు కూడా చిన్నవి దొరికితే చిన్న ఆలు చిన్న ఉల్లిపాయలతోటి వండుకోవచ్చు. లేకుంటే ఆలునే పెద్ద ముక్కల్లాగా కట్ చేసుకుంటే సరిపోతుంది ఉడకబెట్టిన తర్వాత. ఇంక ఈ ఆలు వేంపిన ఆయిల్లోనే ఈ ఉల్లిపాయలు వేసేసుకోవాలి. మనం ఈ గరం మసాలాలన్నీ వేసుకొని ఇవి వేగనిచ్చేయాలి. కొంచెం సాల్ట్ వేసేసి లైట్గా వేగనివ్వాలి. బాగా రెడ్ కలర్ రాకూడదు ఉల్లిపాయలు. లైట్గా వేగిన తర్వాత మనము కొంచెం పసుపు వేసుకోవాలి. ఇందులో పసుపు వేసేసి అటు ఇటు అనేసి మనం తయారు చేసుకున్న పేస్టును పోసేయాలి. ఇంకా ఈ గ్రేవీ కర్రీ అయితే ఉల్లిపాయ ఆలు కలిపి చేసిన కర్రీ అయితే చాలా టేస్ట్ ఉంటుంది. పిల్లలు అయితే ఎంతో ఇష్టంగా తినగలుగుతారు. చపాతీలోకి కానీ రైస్లోకి కానీ చాలా టేస్ట్ ఉంటుంది. గ్రేవీ కూడా బాగుంటుంది. ఇలా ఈ పేస్ట్ పోసేసినామంటే ఉల్లిపాయ వేగిన తర్వాత ఈ పేస్ట్ పోయంగానే వాటర్ పోయకూడదు. ఈ పేస్ట్ కొంచెం సేపు ఉడకనివ్వాలి. మనకు కొంచెం ఆయిల్ తేలే వరకు ఉడకనిచ్చేసి కొంచెం కరివేపాకు వేసుకొని వేంపిన ఆలు పీసులు వేసేసుకోవాలి. ఆలు వేసినాక కొంతసేపు ఉడికిన తర్వాత మనం వాటర్ వేసుకోవాలి. ఇంకా ఈ లూజు ఉండాలి తప్పనిసరి. మనకు కొద్దిసేపు ఉడికిన తర్వాత మనం గడ్డ పెరుగు తీసేసుకొని మంచిగా గడ్డలు లేకుండా బీడ్ చేసేసుకొని వేసుకోవాలి. 100 గ్రాముల కంటే కొంచెం ఎక్కువ ఒక చిన్న గ్లాస్ పెరుగు వేసుకుంటే సరిపోతుంది. మంచి గ్రేవీ రెడీ అయిపోతుంది. ఇలా పెరుగు వేసిన తర్వాత మంచిగా ఎర్రగా మీద కట్టొచ్చే వరకు ఉడికినాక కొంచెం సగం స్పూన్ గరం మసాలా వేసుకోవాలి, 1 స్పూన్ ధనియా పొడి వేసుకోవాలి. ఇంకా ప్రతిదీ వేసుకుంటూ కొంచెం సేపు ఉడకనిస్తేనే ఈ కర్రీ మంచి గ్రేవీ తోటి టేస్టీగా రెడీ అయిపోతుంది. మనం ఇలా వేయగానే అలా ఒకదాని ఇంకొకటి ఎంబటే ఈ కర్రీలో వేయకూడదు. కొంచెం టైం ఇచ్చుకుంటూ వేసుకోవాలి. ఇలా లాస్ట్కు కొత్తిమీర వేసుకున్నామంటే టేస్టీ కర్రీ రెడీ అయిపోతుంది.